in charge. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏదైనా యాక్సిడెంట్లో కానీ ఏదైనా ప్రమాదవశాత్తు చేతులు కోల్పోయినా లేదా ఫింగర్స్ కట్ అయినా కానీ తిరిగి అతికించడము అనేది జరుగుతూ ఉంటుంది, రిప్లాంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది పూర్తిగా నార్మల్ చేసుకోవచ్చా? సో ఎలాంటి ప్రమాదాలకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, హ్యాండ్స్కి సంబంధించి కానీ ఫింగర్స్కి సంబంధించి కానీ అప్పర్ బాడీకి సంబంధించి కానీ? సో అంతేకాకుండా రకరకాల నరాల ఇష్యూస్, రకరకాల ఆర్థో ఇష్యూస్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వచ్చిన ట్రీట్మెంట్స్ ఏంటి, సో ఎలాంటి డెఫిషియన్సీ వల్ల ఇవి వస్తున్నాయి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆర్థో అండ్ హ్యాండ్ రిస్ట్ మైక్రో సర్జన్ డాక్టర్ బండి సాహిత్య గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఎంత అడ్వాన్స్గా చదువుకున్నారంటే మీ అందరూ, చాలా మెడిసిన్స్లో చాలా అడ్వాన్స్ మెడిసిన్ వచ్చిందని చెప్తూ ఉంటారు. ట్రీట్మెంట్స్ కూడా సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. అసలు చేతులు తెగిపోయిన, ఫింగర్స్ తెగిపోయిన, నరాల్లో ఇష్యూస్ ఉన్న అన్నీ కూడా ట్రీట్మెంట్ ఉంది, భయపడాల్సిన పని లేదని చెప్తుంటారు. జాగ్రత్తలు అయితే అలా కాకుండా తీసుకోవాలి. అయితే మీరు చదువుకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేయడము, తెగిపోయిన చేతుల్ని, ఫింగర్స్ని, నర్వ్స్ ఇష్యూస్ని. అది మ్యామ్ నిజంగానే ఏదైనా పొరపాటున యాక్సిడెంట్లో ఇంతవరకు భుజం తెగిపోయింది ఎవరికైనా అన్నప్పుడు నిజంగానే అది నార్మల్ చేయలాగా మళ్ళీ చేయొచ్చా? నైస్ క్వశ్చన్ అండి. బేసికల్లీ నార్మల్ చేయలాగా అనేది వి కాంట్ డూ ఇట్. ఫస్ట్ షూర్ ఎప్పుడూ అవ్వదు. 100% మన ఇంకో చేయితో కంపేరబుల్ హ్యాండ్ లాగా ఎప్పుడు అవ్వదు. మనం చేసేది ఫ్రమ్ డాక్టర్ అనేది ఎంత ఉందో అంతే ఎఫర్ట్ పేషెంట్ నుంచి కూడా ఉండాలి. సో పోస్ట్ ప్రొసీజర్ వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, దానివల్ల దే కెన్ రీచ్ నియర్ టు నార్మల్ అనమాట. దే కెన్ మేక్ ఇట్ మోర్ బెటర్. ఓకే. సో కంప్లీట్లీ నార్మల్ అనే కన్నా బెటర్ హ్యాండ్ అనేది మేము చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు ఎవరికైనా చెయ్యి తెగిపోయింది మ్యామ్ యాక్సిడెంట్లో అన్నప్పుడు, అసలు దాన్ని మళ్ళీ తిరిగి పెట్టుకోవాలి అన్నప్పుడు, రీప్లేస్ చేయాలి, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి అన్నప్పుడు అసలు వెంటనే ఏం చేయాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఇమీడియట్గా ఇంజురీ అయినప్పుడు ఆ పార్ట్ని మనం ఎలా సెక్యూర్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది దాన్ని ఏం చేసేస్తారు, డైరెక్ట్ ఐస్లో పెట్టేసి తీసుకురావటము, ఏదో క్లాత్లో వ్రాప్ చేసి తీసుకురావటం అనేది చేస్తూ ఉంటారు. ప్రాపర్గా తీసుకురావటం అనేది ఇంపార్టెంట్. ఇఫ్ వాళ్ళకి అవైలబుల్ సొల్యూషన్స్ ఏమన్నా ఉంటే మంచిగా వాష్ చేయొచ్చు. పార్ట్ని వాష్ చేసేసి దాన్ని ఒక సపరేట్ కవర్లో సీల్ చేసేసి మళ్ళీ ఇంకో బ్యాగ్లో ఐస్ మొత్తం వేసేసి ఆ ఐస్ బ్యాగ్లో ఈ సీల్డ్ కవర్ని వేయాలి. ఓకే. ఐస్లో పెట్టకూడదు, దీన్ని డైరెక్ట్ ఐస్ కాంటాక్ట్ ఉండకూడదు. అండ్ మనకి ఏ లెవెల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫింగర్స్లో మజిల్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కండ. అదే పైకి వెళ్తున్న కొద్దీ కండ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ కండ ఉన్నప్పుడు దాని ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. యాజ్ ఎర్లీ మీరు తీసుకొస్తే అంత ఎర్లీగా మంచి రిజల్ట్స్ రావచ్చు. అదొకటి పక్కన పెడితే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇష్కిమియా టైం అనేది ఉంటుంది. ఈ మజిల్ కి ఈ టైం లోపల చేయాలి, నరాలు ఈ టైం లోపల రిపేర్ చేయాలి, రక్త నరాలు ఈ టైం లోపల రిపేర్ చేయాలి. మనకి తీసుకొచ్చాక మనకి టైం చాలా కట్ షార్ట్ అవుతా ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్లో కట్ షార్ట్ చేసుకుంటే సర్జన్కి కొంచెం టైం ఉంటుంది. సో ఆ టైం మనము గ్యాదర్ చేసుకొని వైటల్ స్ట్రక్చర్స్, ఒక రక్తనాళం ఏదైతే ఇంపార్టెంట్ ఉంది అది మనం ఇచ్చేస్తే దాని బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అనేది మనం అది చేసేసుకొని, నర్వ్స్ ఏవి ఉంటాయో అవి చేసేసుకుంటే అది ఓన్లీ ఇనీషియల్ స్టేజ్ మాత్రమే. రాను రాను చాలా స్టేజ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఒకటి అతికిచ్చగానే మంచిగా ఫంక్షన్ వచ్చేస్తుంది అనేది కాదు. బేసికల్లీ పేషెంట్ కూడా చాలా మెంటలీ ప్రిపేర్డ్ అయి ఉండాలి. మనకి మంచిగా అవుతుంది అనేది కాదు. రీప్లాంట్ చేస్తాము, రీప్లాంట్ చేశాక తర్వాత వచ్చే కండిషన్స్ని కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా మళ్ళీ సర్జరీకి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఎన్ని స్టేజెస్ అంటే అన్ని స్టేజెస్ ఉంటాయండి, టిల్ వి మేక్ ద హ్యాండ్ బెటర్. ఒక ఫ్రాక్చర్ జరిగింది, లేదంటే ఒకటి ఇలా కట్ అయింది, వచ్చారు, సర్జరీ చేయించుకున్నారు, అతికించుకున్నారు అన్న తర్వాత, ట్రాన్స్ప్లాంట్ అయింది అన్న తర్వాత వాళ్ళు నార్మల్గా అవడానికి, అంటే మీరు చెప్పిన ఆ బెటర్ పొజిషన్కి రావడానికి ఎన్ని సర్జరీలు, ఎంత కాలము, ఎన్ని నెలలు పడుతుంది అసలు? డిపెండ్స్ అపాన్ లెవెల్. ఇప్పుడు మాకు రీసెంట్లీ అపోలో హాస్పిటల్స్లో ఒక రీప్లాంటేషన్ జరిగింది, ఆర్మ్ లెవెల్ రీప్లాంటేషన్. ఇట్ వెంట్ వండర్ఫుల్, చాలా మంచిగా అయింది. బోన్ ఫిక్సేషన్ అయిపోయింది,
ఇనిషియల్ డేస్ లో వాడికి స్టిఫ్నెస్ ఉండే, ఎల్బో స్టిఫ్నెస్ అంతా. నౌ హీఈస్ నైస్లీ డూయింగ్ ఎల్బో మూమెంట్స్. ఫిజియో ఇంపార్టెంట్. వాడు మంచిగా హీ లిజన్ టు అస్, మేము ఏది చెప్తే అది ఫాలో అయ్యి ఫిజియోథెరపీ చేసుకున్నాడు. ఎల్బో మూమెంట్స్ మంచిగా వచ్చాయి, బట్ ఫింగర్ మూమెంట్స్ లేవు. ఎందుకు? నర్వ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. నర్వ్ ఎప్పుడైనా మనం రిపేర్ చేశాక ఇట్ టేక్స్ లిటరలీ 1.5 years. ఏ లెవెల్లో కట్ అయింది ఆ లెవెల్ నుంచి మనకి ఎక్కడైతే ఫంక్షన్ కావాలో అక్కడ దాకా అది నర్వ్ ట్రావెల్ అవ్వాలి కదా, అక్కడ దాకా వచ్చే వరకు వీ హ్యావ్ టు వెయిట్. ఆ త్రూ అవుట్ ప్రాసెస్ లో తను చేసేది ఫిజియో, రెగ్యులర్ ఫిజియోథెరపీ, మొబిలైజేషన్ ఆఫ్ ఆల్ ద జాయింట్స్ అండ్ నర్వ్ స్టిమ్యులేషన్. అయితే మ్యామ్ మనం రీసెంట్గా ఒకటి చూసాము, షూలో స్నేక్ ఉండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కరవడం వల్ల ఆయన చనిపోయారు అని. అంటే ఆయనకి కాలు అంతకుముందే ఇట్లానే యాక్సిడెంట్లో అవుతే చేయడం జరిగింది, దానికి స్పర్శ లేదు అని. స్పర్శ అనేది పోతుందా మ్యామ్ అట్లా రీప్లాంట్ అయ్యాక? స్పర్శ పోతుంది అని చెప్పలేను. కొన్ని నర్వ్స్ ఏవైతే ఇంపార్టెంట్ నర్వ్స్ ఉంటాయో మనకి, కొన్ని ఇంపార్టెంట్, హ్యాండ్లో అయితే 3 nerves ఇంపార్టెంట్. అల్నా నర్వ్, మీడియన్ నర్వ్, రేడియల్ నర్వ్ అని 3 important నర్వ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తాము, ఆ నర్వ్ ని మనం రిపేర్ చేయడం వల్ల వాడి ఫంక్షన్ పోకూడదు అని పెట్టుకొని చేస్తాము. కొన్ని సెన్సరీ నర్వ్స్ ఏవైతే ఉంటాయో, మోటార్ ఫంక్షన్ అనేది మనం మెయిన్ గా అచీవ్ చేసుకుంటాం. సెన్సరీ నర్వ్స్ అనేవి ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ టు రికవర్. సో 2 years పట్టొచ్చు, కొంతమందికి చాలా ఇయర్స్ పట్టొచ్చు. సెన్సేషన్, హాట్ అండ్ కోల్డ్ టచ్ వాడికి తెలిస్తే చాలు, అప్పటిదాకా మేము అవేర్నెస్ ఇస్తూ ఉంటాం. డైరెక్ట్గా ఏది వేడి పట్టుకోకండి, డైరెక్ట్గా చల్లది ఫ్రోజన్వి పట్టుకోకండి, బర్న్ అయిపోవచ్చు. సో అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. రికవరీ అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఇట్ వేరీస్ విత్ పేషెంట్, ఇట్ వేరీస్ విత్ టైప్ ఆఫ్ ఇంజురీ. ఏ లెవెల్లో అయింది ఆ లెవెల్ బట్టి దాని రికవరీ ఉంటుంది. ఫింగర్స్ అయితే అంటే మిక్సీలో ఫింగర్ పడిపోతుంది, అది చాలా అంటే మోస్ట్ కామన్ గా చూస్తూ ఉంటాం. వి గెట్ చాలా ఈజీగా వస్తాయి. మిక్సర్ గ్రైండర్ కన్నా వి గెట్ లాట్ ఆఫ్ బైక్ చైన్ ఇంజురీస్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మంచిగా ఫ్రైడే ఈవినింగో సాటర్డే ఈవినింగో కూర్చుంటారు క్లీన్ చేయడానికి. దే స్టార్ట్ ద బైక్ అండ్ దెన్ స్టార్ట్ క్లీనింగ్, ఆయిలింగ్ పెట్టడము స్టార్ట్ చేసి వాళ్ళు బైక్ మోటార్ స్టార్ట్ చేసి చేస్తూ ఉంటారు. సడన్ గా ఫింగర్ క్యాచ్ అవుతుంది, మొత్తం ట్విస్ట్ అయిపోయి కట్ అయిపోతుంది. సింపుల్ కట్స్ అనేవి ఈజీగా హీల్ అవుతాయి, ఈజీగా రీప్లాంటబుల్. మనకి అటు సైడ్ బ్లడ్ వెజిల్, ఇటు సైడ్ బ్లడ్ వెజిల్ ఈజీగా కనిపిస్తుంది, రిపేర్ చేసేస్తాం. అదే ఈ బైక్ చైన్ లో పడ్డం ఏమవుతాయి, తిప్పిపోయి వడి తిరిగిపోతాయి. సో తిరిగినప్పుడు లోపల రక్త నరాలు కూడా ట్విస్ట్ అయిపోతాయి. ఆ టార్చరస్ ట్విస్టెడ్ వెజిల్స్ ని మనం రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. దట్ టైం మేమేం చేస్తాము, ఇంకా షార్టన్ చేస్తాం. ఫింగర్ లెంత్ ని కాంప్రమైజ్ అయిపోవాలి. షార్ట్ అయ్యి ఎక్కడి వరకు అయితే మనకి మంచి వెజిల్ ఉందో అక్కడ వరకు తీసుకొని అప్పుడు రిపేర్ చేస్తాము. వీ హ్యావ్ గుడ్ రిజల్ట్స్, బట్ డాక్టర్ ఎంతైతే పెడతారో అంతే ఎఫర్ట్ పేషెంట్ పెట్టాలి. కానీ భయపడాల్సిన పని లేదు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఆర్థోపెడిక్స్ ఇస్ నౌ అదే డెడ్ ఎండ్ సబ్జెక్ట్ అని అనుకునేది, నౌ ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ బ్రాంచెస్. ఆ బ్రాంచెస్ లో ఇప్పుడు ట్రెండింగ్ అంటే హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ, ఫుట్ అండ్ యాంకిల్ కూడా ఉంది. సో ఇవి ఏంటంటే అవేర్నెస్ ఇస్ ఇంపార్టెంట్. పేషెంట్ కి ఏ టైప్ ఆఫ్ ఇంజురీకి హ్యాండ్ సర్జన్ దగ్గరికి రావాలి, ఇది హ్యాండ్ సర్జన్ చేస్తారా, న్యూరో సర్జన్ చేస్తారా, ప్లాస్టిక్ సర్జనా, ఆర్థోపెడిషనా, ఆ కన్ఫ్యూజన్ లోనే హాఫ్ ఆఫ్ ది టైం స్పెండ్ అయిపోతుంది. తెలియదు మ్యామ్ అసలు, అంటే ఇలా ఒక సబ్జెక్ట్ ఉంటుందని తెలియదు. ట్రూ. ఆర్థోపెడిషన్స్ అంటే నేను ఇన్నేళ్ల నా సర్వీస్, నా కెరీర్ లో అంటే ఒకళ్ళిద్దరు అంటే ఫీమేల్ డాక్టర్స్ ని ఆర్థోపెడిషియన్స్ ని చూసాను, ఆర్థోపెడిక్ సర్జన్స్ ని చాలా తక్కువ మంది ఉంటారు కదా. అవునవును. ఎస్ మ్యామ్. అయితే ఇప్పుడు ఈ ఏదైనా మజిల్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చింది, వాళ్ళ చేతులు విరిగిపోయా, అలాంటివి కట్లు కట్టాము తగ్గించాము అంటే ఓకే. అయితే ఇప్పుడు నర్వ్స్ ఇష్యూ వచ్చిందంటే, ఆ నరాలకు సంబంధించిన ఇష్యూ వచ్చిందంటే అది తగ్గించడం ఒక పట్టాన అవ్వదు అని చెప్తుంటారు. అయితే ఇలాంటివి పుట్టుకతో వచ్చే లోపాలు కూడా ఉంటాయి నరాలకు సంబంధించి, అది అసలు ఎలాంటివి ఉంటాయి, ఎట్లా ట్రీట్ చేస్తారు వాటిని? నర్వ్ ఇష్యూస్ చాలా టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి డైరెక్ట్ ఇంజురీ ఉండొచ్చు. డైరెక్ట్ నర్వ్ ఇంజురీ అనేది కట్ అవ్వడం అన్నా, ప్రెషర్ వల్ల అదేమన్నా అవ్వడం అన్నా, లేదా ఫ్రాక్చర్ వల్ల నర్వ్ కట్ అవ్వడము, అలాంటివి ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఫ్రాక్చర్ని అప్రోచ్ అవుతామో దాన్ని ఫిక్స్ చేయడానికి వెళ్తాం కదా, అప్పుడే నర్వ్ ఏమన్నా ఇష్యూ ఉంటే దాన్ని కూడా రిపేర్ చేయాలి. కొన్ని
ఒత్తిడి వల్ల నరం దెబ్బతినేది ఉంటది. ఆ ఒత్తిడి వల్ల కలిగే వాటిని వీ కెన్ వెయిట్. ఒక 3 months వెయిట్ చేసి ఎలా ఇంప్రూవ్ అవుతుంది, వాడికి ఏమన్నా తిమ్మిరి ఇంప్రూవ్ అవుతుందా, సెన్సేషన్స్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతున్నాయా, లేదా మనకి న్యూయర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఈఎంజీ అనేది ఉంటుంది, నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటాయి. అవన్నీ చూస్తూ వీ కెన్ సీ ఫర్ రికవరీ ఆఫ్ ది నర్వ్, ఇంజరీ ఎట్లా రికవర్ అవుతుందని చూస్తాం. కొన్ని టైప్ ఆఫ్ నర్వ్ ఇంజరీస్ లైక్ బర్త్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ అని అంటారు. పుట్టే టైంలో, నార్మల్ డెలివరీ టైంలో బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా, హెడ్ ఎక్కువ లావుగా ఉన్నా, లేదా మదర్ ఎక్కువ అడిక్వేట్గా పుష్ చేయట్లేదు నార్మల్ డెలివరీ టైంలో, అలాంటప్పుడు మనం ఆబ్స్టెట్రిషియన్స్, గైనకాలజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సహాయంతో బేబీని డెలివర్ చేస్తారు. పరికరాలు వేస్తారు, వాక్యూమ్ అన్నా ఫోర్సెప్స్ అన్నా అలాంటివి వేసి డెలివరీ చేస్తాం. ఇక్కడ మన మెయిన్ ఏమేంటి, ఫైనలీ శిశువు బాగుండాలి, అమ్మ బాగుండాలి. టైం మనం లాంగ్ చేయకూడదు, బేబీకి కూడా బ్రెత్లెస్నెస్ అలా రాకుండా చేయడం ఇంపార్టెంట్. అలా చేసే క్రమంలో కొన్నిసార్లు ఈ నెక్ మీద ప్రెషర్ పడుతుంది, పడేసి ఇక్కడ మనకి నరాలు ఉంటాయి అనమాట, బ్రేకియల్ ప్లెక్సెస్ అంటాం వాటిని. ఆ నరాలు ఒత్తిడి జరగడం వల్ల బేబీకి ఏమవుతుంది, ఎట్ సైడ్ అయితే బాగా ప్రెషర్ అవుతుందో అటు సైడ్ వీక్నెస్ ఆఫ్ ది అప్పర్ లిమ్ ఉంటుంది, ఆ చేయి లేపలేరు. సో మదర్ ఎప్పుడు నోటీస్ చేస్తారు, ఫీడ్ ఇచ్చే టైంలో 2 చేతులు కదపట్లేదు ఏంటిది అనేసి అప్పుడు నోటీస్ చేయొచ్చు. అలా నోటీస్ చేసినప్పుడు వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అండ్ బేబీస్ లో అంటిల్ అండ్ అన్లెస్ అది సివియర్ ఇంజరీ కాలేదు అంటే వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. దట్ ఈస్ వండర్ ఇన్ బేబీస్. స్లోగా రికవర్ అవుతుంది. సో కొన్ని స్టడీస్ ఏం చెప్తాయంటే జస్ట్ వదిలేయండి, అలా పిల్లల్ని పెరగనివ్వండి. ఏవైతే సెకండరీ డిఫార్మిటీస్ వస్తాయో, ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కష్టం వస్తుంది, షర్ట్ బటన్ పెట్టుకోలేకపోతున్నాం, వెనకకి చేయి వెళ్ళట్లేదు, అలాంటి కండిషన్స్ లో వి విల్ యాడ్ ఆన్ సెకండరీ సర్జరీస్ అన్నమాట. అంటిల్ అన్లెస్ సివియర్ కాకపోతే. మ్యామ్, ఈ మధ్య ఒక వీడియో చూసాను నేను, పుట్టిన బేబీకి కాళ్ళు చాలా అంటే సరైన పొజిషన్లో లేవు, చాలా వంకరగా ఉన్నాయి, అంటే అలాంటివి కూడా ట్రీట్ చేస్తారా? కంజనైటల్ అంటే మేము స్పెషాలిటీ, నా స్పెషాలిటీ హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ అండి. సో అప్పర్ లిమ్ ఇష్యూస్ ఏమన్నా మేము డీల్ చేస్తాము. అండ్ లోవర్ లిమ్స్కి వస్తే నరాలకు సంబంధించినవి ట్రీట్ చేస్తామండి. సో లోవర్ లిమ్ డిఫార్మిటీస్ అనేటి అన్ని ఇట్ విల్ బి డెల్ట్ విత్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్స్. ఓకే, ఎస్. జనరల్గానే పిల్లల్లో కాళ్ళు కూడా చాలా వంకరగా కనిపిస్తూ ఉంటాయి కదా, అది తగ్గిపోతుందా పెద్ద కొద్దిగా, లేకపోతే దానికి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుందా? చాలా కారణాలు ఉంటాయి కదా దానికి కూడా. అంటే ఎక్కడ డిఫెక్ట్ ఉన్నది అనేది చూసుకొని వాటిని ఇష్యూ తీసుకుంటే వీ కెన్ ట్రీట్ దెమ్. ఎస్ మ్యామ్, ఈ ఆర్థోపెడిక్ ఇష్యూస్ అనేవి కోవిడ్ తర్వాత చాలా ఎక్కువయ్యాయి అని చెప్తూ ఉన్నారు. కోవిడ్ తర్వాత అంటే ఇక్కడ నుంచి పెయిన్ రావడం, షోల్డర్ నుంచి ఇక్కడ దాకా పెయిన్ రావడం అనేది చాలా మందిలో కనిపిస్తున్న ప్రాబ్లం. అసలు దీన్ని ఏమంటాము, దీన్ని ఎట్లా తగ్గిస్తారు? కుడ్ బి బికాస్ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ స్టీరాయిడ్ యూజెస్. కోవిడ్, పోస్ట్ కోవిడ్ పేషెంట్స్లో వీక్నెసెస్ అనేది కామనే ఉంది. వాళ్ళు రెగ్యులర్ ఫిజియో చేసుకుంటూ ఉండాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, రెస్పిరేటరీ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. అంతే, బీయింగ్ ఫిజికల్లీ ఫిట్ విల్ గెట్ రిడ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. ఎస్. సో అసలు షోల్డర్ పెయిన్ అనేది అంత మేజర్గా ఎందుకు అవుతుంది అనేది? షోల్డర్ పెయిన్కి చాలా కాజెస్ ఉంటాయి మా. ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఏజ్? ఏజ్ పెరుగుతున్న కొద్దీ షోల్డర్లో కూడా ఆర్థరైటిస్ రావటము, ఎలా అయితే మనకి మోకాలు అరుగుతాయో అలానే షోల్డర్ జాయింట్ లో కూడా 2-3 చిన్న చిన్న జాయింట్స్ ఉన్నాయి, 1 మేజర్ జాయింట్ ఉంది. సో ఏ జాయింట్ ఎఫెక్ట్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. డయాబెటిక్ పేషెంట్స్ లో షుగర్ ఎక్కువ ఉండి, ఫాస్టింగ్స్ ఎక్కువ ఉండి, పోస్ట్ లంచ్ ఎక్కువ ఉండి, షుగర్ మెయింటైన్ చేయట్లేదు అనే వాళ్ళకి పెరి ఆర్థరైటిస్ షోల్డర్ అనేది ఒక కండిషన్ వస్తుంది. షోల్డర్ స్టిఫ్ అయిపోతుంది, మూమెంట్స్ రావు. అండ్ వాళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ. ఫిజియో చేసే టైంలో వాళ్ళకి పెయిన్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫిజియో చేయడం వల్ల పెయిన్ వస్తుంది, ఇలానే సర్దుకుపోదామని అలా సర్దుకుపోతూ ఉంటారు. సో కరెక్ట్ టైంలో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు లాస్ట్ స్టేజ్లో వచ్చారనుకోండి, దానికి కూడా ఇంజెక్షన్స్ ఇవ్వటము, మత్తు ఓటీకి తీసుకెళ్ళి ఎనస్థీషియా ఇచ్చేసి చేయిని వంచాల్సి వస్తుంది అనమాట. సో దట్ మంచి మూమెంట్స్ వస్తాయని. అప్పుడు ఏదైతే మనం చేస్తామో దాన్ని మళ్ళీ పాటించాలి. పోస్ట్ థెరపీ, ఫిజియోథెరపీ చేస్తూనే బెటర్గా ఉంటుంది. ఓకే
నెక్ ఇష్యూస్ కూడా, మెడ నొప్పి సాఫ్ట్వేర్ పీపుల్లోనే కాదు, ఐటీ పీపుల్లోనే కాదు, నార్మల్ పీపుల్లో కూడా ఇప్పుడు మెడ నొప్పి అనేది వస్తూ ఉంది. లాంగ్ డ్యూరేషన్ సిస్టమ్ చూడటము, ఇంప్రాపర్ పోస్చర్, స్ట్రెంథనింగ్, నెక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. మార్నింగే నెక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, పిల్లో అవాయిడ్ చేయడం బెటర్. జస్ట్ ఒక కుషన్ టవల్ రోల్ చేసుకొని నెక్ కింద పెట్టుకుంటే చాలు. సో అది పిల్లో అంటే మనం తల కింద పెట్టుకుంటాము, కానీ పిల్లో తయారు చేసింది నెక్ కోసమేనా? అలా అని కాదు, పిల్లోస్ అనేవి జస్ట్ మన కంఫర్ట్ జోన్స్ అన్నమాట. వీసే పిల్లోస్ అవాయిడ్ చేయడం బెటర్. ఒక్కసారి నీకు నెక్ ఇష్యూస్ ఉన్నాయి అంటే బెటర్ టు అవాయిడ్. ఎస్, ఏదైనా చెయ్యి విరిగిపోయింది అన్నప్పుడు అది మొత్తం నార్మల్ పొజిషన్కి రాదు, ఒక సైడ్కి పక్కకు పోయినట్లుగా అట్లా అవుతుంది. చిన్నప్పుడు పసరకట్లు అలాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఒక సైడ్కి వెళ్ళిపోయిన ఆ చేతులు కూడా మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ దాన్ని సరి చేయాలంటే ఎట్లాగా సరి చేసే అవకాశం ఉంటుందా? మాకు చాలా కేసెస్ వస్తాయండి. కంట్రీ బ్యాండేజ్ అప్లికేషన్, పసరు కట్లు వేయించుకున్నామండి, ప్రతి వారం ఒక కట్టు అనేది చెప్తారు, ఎవరితోటో వెళ్ళి తొక్కించుకున్నామంటారు. ఇవన్నీ కొన్నిటికి ఇప్పుడు సింపుల్ ఫ్రాక్చర్ అయింది అంటే అతికేసింది అనుకోండి, వాడు వెళ్ళి ఇంకొకటి చెప్తాడు, వీడు చేయడం వల్ల నాకు క్యూర్ అయింది అని వాడు వెళ్తాడు. వాడిది అదే టైప్ ఆఫ్ ఫ్రాక్చర్ ఉండాలా లేదా? ఉండదు. ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రాక్టీసింగ్ అంటే ఈ కంట్రీ బ్యాండేజ్ అప్లై చేయడం అవన్నీ వర్స్ట్ అండి. ఇవన్నీ ఇంకా హీలింగ్ ప్రాసెస్ ని డిలే చేస్తాయి. అబ్నార్మల్ హీలింగ్ జరుగుతుంది, మ్యాల్ యూనియన్ అంటాం. ఎలా అయితే అతకాలో అలా అతకకుండా ఎగుడు దిగుడుగా అతుకుతుంది. ఫైనల్లీ పేషెంట్ వచ్చి మనతో ఏం అడుగుతాడు, ఇలా వంకరగా ఉండొద్దు, ఇలా వంపుగా ఉండొద్దు, మూమెంట్స్ మంచిగా రావాలి, మళ్ళీ అంతా అయిపోయాక మూమెంట్స్ మంచిగా రావాలంటారు. వీఆర్ రెడీ టు హెల్ప్ అండి. ఏ ఫార్మ్ ఆఫ్ డిఫార్మిటీనైనా వీ విల్ కరెక్ట్ దెమ్, కానీ గివింగ్ 100% అష్యూరెన్స్ ఇస్ నాట్ కరెక్ట్. అర్లీగా రండి, డైరెక్ట్ ఫ్రాక్చర్తో రండి, డైరెక్ట్ ఇష్యూస్తో రండి, వీఆర్ రెడీ టు హెల్ప్. ఆల్రెడీ ఒకరు ఇంటర్వ్యూన్ అయిపోయి అది ఒక వేరే అబ్నార్మల్ పొజిషన్లో అతికినాక దాన్ని కూడా వీ విల్ కరెక్ట్ ఇట్, బట్ డోంట్ ఏమ్ 100% అనమాట. దేర్ ఆర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్. ఇప్పుడు చేతి ఫింగర్స్ కొంచెం వంకరగా అయిపోయాయి ఉన్న బేబీస్ పుట్టారు అంటే, కొంచెం అబ్నార్మల్ గా ఉంది అంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుందా? చాలా ఉంటాయండి. వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ కంజనైటల్ హ్యాండ్ డిఫరెన్సెస్ అని చాలా కండిషన్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, 6 ఫింగర్స్ అట్లా ఉన్నా పాలిడాక్టిలీ అంటారు దాన్ని. 6 ఫింగర్స్ హ్యాండ్, ఈదర్ లిటిల్ ఫింగర్ దగ్గర ఉండొచ్చు లేదా థంబ్ దగ్గర ఉండొచ్చు. వీ విల్ రిమూవ్ ఇట్. ఆ 6 ఫింగర్డ్ హ్యాండ్ ఉన్నప్పుడు మనకి ఏదైతే నార్మల్ థంబ్ ఉందో అది కూడా వీక్ ఉంటది. సో వీ విల్ అడ్రస్ దట్ ఆల్సో. ఓకే, ఇంకా ఏమేమి అబ్నార్మాలిటీస్ ఇంకా ఏమేమి ఉన్నాయి మ్యామ్ ట్రీట్మెంట్ లో, అడ్వాన్స్ ట్రీట్మెంట్ లో ఇప్పుడు మీరు చదువుకున్న దాంట్లో? హ్యాండ్ అనే దాంట్లో వి డీల్ విత్ బ్రేకియల్ ప్లెక్సస్ అండి, అడల్ట్ అండ్ పీడియాట్రిక్. నెక్ లో ఏదైతే నర్వ్స్ ఇష్యూ ఉంటుందో అది. సో వీ డీల్ విత్ ఆల్ ఫ్రాక్చర్స్, ఎంటైర్ అప్పర్ లిమ్, షోల్డర్, ఎల్బో, ఆర్మ్, ఫోర్ ఆర్మ్, హ్యాండ్, ఇందులో ఏ ఫ్రాక్చర్ అయినా వీ విల్ డీల్ విత్ ఇట్. మనకి కొత్తగా జిమ్ ట్రైనర్స్, జిమ్ లో వర్క్ చేసే వాళ్ళకి, ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి TFCC ఇంజురీ అని ఉంటుంది. మణికట్టులో ఒక లిగమెంట్ ఇంజురీ అన్నమాట అది వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ దట్. ఆర్థ్రోస్కోపీ, చిన్న ద్వారం, లిటరల్లీ ఫ్యూ మిల్లీమీటర్స్ ఇన్సిషన్స్ ఉంటాయి, చిన్న చిన్న కట్స్ ద్వారా, తర్వాత దానికి స్టిచ్ కూడా వేయనక్కర్లేదు. ఆ కట్స్ ద్వారా చిన్న టీవీ లోపల పంపించేసేసి వీ విల్ ఆపరేట్. సో అది TFCC ఇంజురీస్. అది కాకుండా అన్ని టైప్స్ ఆఫ్ నర్వ్ ఇష్యూస్ చూస్తాము. చిన్న చిన్న మైక్రోవాస్కులర్, ఫింగర్ కట్ ఇంజురీస్, ఆర్మ్ రీప్లాంటేషన్స్ ఏవన్నా అవి చేస్తాము. బర్న్స్ అయినప్పుడు ట్రీట్మెంట్, బర్న్స్ అయిపోయి అది సెట్ అయినాక కాంట్రాక్టెడ్ ఉంటాయి. నెక్ అంతా ఇలా అతుకుపోయి, చెయ్యి అంతా ఇలా పైకి అతుకుపోయి, వేళ్ళు వంకర్లుగా ఉండి, అలాంటి పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్స్ అంటారు. బర్న్స్ అయిపోయి సెటిల్ అయిపోయినాక కూడా ట్రీట్మెంట్ చేస్తాము. సో దిస్ ఆల్ వి డీల్ విత్ ఇట్. ఇప్పుడు బర్న్స్ అయినప్పుడు తగ్గాక వాళ్ళని చూస్తే నిజంగా ఎప్పుడు ఇలా చూస్తూ ఉంటారు పాపం, వాళ్ళ స్కిన్ అంతా ఇలా ఉండిపోతుంది.
దాన్ని సరి చేయడానికి వీలవుతుందా? అంటే యా యా ఆ అతుకుపోయిన ఆ నర్వ్స్ ని కూడా మళ్ళీ సరి చేయడానికి వీలవుతుందా? ఇదంతా సూపర్ఫిషియల్ గానే ఉంటదండి. మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డోనర్. మనకి క్లీన్ చేశాక చర్మం అవసరం. అదంతా రా ఏరియా ఉంటది కదా, ఇదంతా రిలీజ్ చేశాక రా ఏరియా ఉంటది. ఆ రా ఏరియాలో మనం చర్మం వేయాల్సి వస్తుంది. సో ఆ చర్మం అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు ఒక పేషెంట్ కి కంప్లీట్ బాడీ అంతా బర్న్ అయితే సో వాళ్ళకి ఎలా? సో దేర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ వేర్ వీ హ్యావ్ స్కిన్ బ్యాంకింగ్ ఉంటుంది. సో ఆ స్కిన్ డోనర్స్ ఉంటారు కదా, ఆ స్కిన్ డోనర్ని ఫస్ట్ వేస్తాం అనమాట. లేదా న్యూయర్ టెక్నిక్స్ ఉన్నాయి చాలా ఆ రా ఏరియాని కవర్ చేయడానికి. సో సమ్ డర్మల్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, లైక్ స్కిన్ లాగానే అవి మిమిక్ చేస్తాయి అన్నమాట. అవి పెట్టేసి టిల్ వాళ్ళు కొంచెం ఓ స్టేబుల్ స్టేజ్, బ్రీతింగ్ డిఫికల్టీ చాలా ఉంటుంది వాళ్ళకి, చాలా వాటర్ లాస్ ఉంటుంది బాడీలో. స్కిన్ అనేది మేజర్ ఆర్గన్. మనకి యూజువల్గా బాడీలో ఏదైతే ఆర్గన్స్ ఉంటాయో అవయవాలు, అలానే స్కిన్ కూడా మేజర్ ఆర్గన్ అనమాట. అది లేనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్టెబిలైజింగ్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్. స్టెబిలిటీ వచ్చాక ఇన్ కేస్ ఓన్లీ ఫేషియల్ బర్న్స్ అయ్యాయి అలాంటప్పుడు వాళ్ళకి థైస్ లో నుంచి స్కిన్ తీసేసి వేయటము అలా వేస్తాము. మెయింటైనింగ్ పొజిషన్, స్కిన్ వేసాక ఇలా నెక్ లో కాలర్ లాగా పెట్టేసి కొన్ని రోజులు ఉంచితే అది హీల్ అవుతుంది. ఇప్పుడు జనరల్ గా కూడా కొంతమంది నెక్ పెయిన్ వచ్చిందని వాళ్ళకి ఒక బ్యాండ్ లాగా వేసుకుంటూ ఉంటారు. అంటే అలా బ్యాండ్ వేసుకుంటే అసలు ఏమవుతుంది? నెక్ పెయిన్ కి మనకి కాజెస్ ఇంపార్టెంట్. అది సింపుల్, మనము అబ్నార్మల్ పోస్చర్, నిద్రలో పట్టేసిందా, అది కండరాల నొప్పి. కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్, హాట్ వాటర్ తోటి మాప్ చేసుకోవటము, ప్లస్ మజిల్ రిలాక్సెన్స్ వేసుకొని మళ్ళీ రాకుండా కొంచెం పోస్చర్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. కొంతమందికి నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది? బోన్స్ అరుగుదల వల్ల వస్తుంది. అండ్ డిస్క్ ఇష్యూస్ అంటారు. డిస్క్ ప్రాబ్లం వచ్చిందండి, డిస్క్ బయటికి వచ్చింది, తిమ్మిర్లు వస్తున్నాయి చేతులలో, అలాంటి వాళ్ళల్లో అర్లీగా సాఫ్ట్ సర్వైకల్ కాలర్స్ ఉంటాయి. లాంగ్ ట్రావెలింగ్ ఉంది, కార్ లో చాలా దూరం వెళ్తున్నారు, ఎగుడు దిగుడులు వస్తూ ఉంటాయి. సో ఆ ప్రెషర్స్ అండ్ ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయడానికి ఇనిషియల్ గా సాఫ్ట్ సర్వైకల్ కాలర్ మెథడ్ వేసుకుంటారు, లేదా హార్డ్ సర్వైకల్ కాలర్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్. ఏ కండిషన్ లో పేషెంట్ ఉన్నాడని బట్టి ప్రొటెక్షన్ అన్నమాట, ఇంకా చెడుగా అవ్వకుండా. ఓకే మ్యామ్, విటమిన్ డి డెఫిషియన్సీ అంటే అందరికి విటమిన్ డి, డాక్టర్స్ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ. నాకు డెఫిషియన్సీ ఉంది బేసికలీ చెప్పాలంటే. మార్నింగ్ వెళ్ళిపోతాము 7-7:30 కల్లా, సన్ అసలు ఎక్కడ ఎక్స్పోజర్ ఉంది. సో అగైన్ వి కమ్ అవుట్ ఇన్ ద నైట్స్. అండ్ మోస్ట్లీ ముస్లిమ్స్ బుర్కాస్ వేసుకుంటారు. సో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్. దానివల్ల చాలా పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ రావటము. నవడేస్ చాలా యంగ్ పీపుల్, ఐటీ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు అలానే ఉండి, సో ఎంజాయ్ ద నేచర్. కొంచెం సన్ మనకి విటమిన్ డిని ఇస్తుంది కాబట్టి యా, టేక్ దట్. అదర్ దెన్ దట్ కొంచెం ఒక ఏజ్ గ్రూప్ ఎవరైతే బయట బాగా తిరగలేరు, సో వాళ్ళకి ఇప్పుడు ఎలాగో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ లో అప్ టు 1 year విటమిన్ డి డ్రాప్స్ ఉంటాయి, మల్టీవిటమిన్ ఉంటాయి, కాల్షియమ్స్ ఉంటాయి. అలానే ఎల్డర్లీ పీపుల్, వాళ్ళు బయట తిరగలేరు అనే వాళ్ళకి కూడా విటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వడం బెటర్. డి, కాల్షియం. అంటే ఇట్లా కింద పడతానే ఎముకలు పెళుసుగా ఉండి విరిగిపోవడం అనేది ఒకప్పుడు పెద్ద ఏజ్ లో సర్వసాధారణం అట్లా అనుకునే వాళ్ళం. ఇప్పుడు చిన్న వాళ్ళలో కూడా అది చూస్తూ ఉన్నాం. అది బోన్ డెన్సిటీ అనేది, బోన్ డెన్సిటీ, కాల్షియం అనేది సరిగా అడిక్వేట్ గా లేకుండా క్వాలిటీ ఆఫ్ బోన్ తగ్గిపోయినప్పుడు ఈవెన్ అ మైనర్ ఫాల్, ట్రివియల్ ఫాల్ అయినా కూడా విరుగుతాయి. సో అలాంటి టైంలో మనం ఎవాల్యుయేట్ చేసుకోవడం బెటర్. అలా ట్రివియల్ ఫాల్, సింపుల్ గా పడ్డాడండి అన్న వాళ్ళల్లో ఎవాల్యుయేట్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఇంకా అవ్వకుండా ఉంటాయి. అసలు బోన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే టెస్ట్లు ఉంటాయా? బోన్ మినరల్ డెన్సిటీ డెక్సా స్కాన్ అనేది ఉంటుంది. అది స్పెషల్ బోన్స్ కి చేస్తుంది, స్పైన్, పెల్విస్ అలాంటి వాటికి చేస్తుంది. ఏ ఏజ్ నుంచి అలాంటి టెస్ట్ చేయించుకోవాలి అసలు? యూజువల్ గా మేము డెక్సా స్కాన్ ఎల్డర్లీ వాళ్ళలో ఇస్తాం అనమాట. ఎందుకంటే వాళ్ళకి కాల్షియం అనేది వీక్ ఉంటది. అండ్ ఫీమేల్స్ లో మెనోపాజ్, పీరియడ్స్ అయిపోయాయి, హార్మోన్స్ డెఫిషియెంట్ ఉంటాయి, సప్లిమెంట్స్ తీసుకోరు, ఆ ఏజ్ గ్రూప్ లో ఇంత పర్టికులర్ గా ఇది వేసుకోవాలి, కాల్షియం వేసుకోవాలి, పాలు తాగాలి, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళలో మేము ఎక్కువ డెక్సా స్కాన్ ఇస్తాం అనమాట.
మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయా? యా, కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి కదా, కొందరు ఎలర్జిక్ టు మిల్క్ ఉంటారు, సో వాళ్ళల్లో సమ్ కాల్షియం ఫామ్ లో ఇస్తాము. మ్యామ్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వస్తాయని భయపడుతూ ఉంటారు కదా, నిజమేనా అది? నాట్ లైక్ రిస్కీ పేషెంటా లేదా చూసుకోవాలి. ఒక్కసారి కిడ్నీ స్టోన్స్ వస్తే దేర్ ఈస్ రికరెన్స్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్. సో ఏ ఫార్మ్ ఆఫ్ స్టోన్స్ లో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. కాల్షియం ఉంటాయి, ఆక్సిలేట్ స్టోన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో కొంతమందికి రెస్ట్రిక్షన్ ఉంటుంది, అది కూడా లిమిటెడ్ లో తీసుకుంటే నాకు తెలిసి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు జనరల్గా షోల్డర్ పెయిన్ కానీ, లేదా ఇక్కడ మోచేతుల పెయిన్ కానీ, రిస్ట్ పెయిన్ కానీ, పెయిన్స్ వస్తున్నాయి, బాడీ పెయిన్సే వస్తున్నాయి అన్నప్పుడు అసలు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? చూసుకొని కొన్ని రోజులు మందులు వాడి, పెయిన్ కిల్లర్స్ వాడి ఒక 1 month 2 months చూసాక వెళ్ళొచ్చా? కాజ్ ఆఫ్ పెయిన్ అసలు ఎందుకు వస్తున్నాయి, ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యాయా, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఫీవర్? ఫీవర్ తర్వాత ఆర్థ్రాలజియా అనేది కామన్, ఫీవర్ తర్వాత బాడీ పెయిన్స్ అనేవి కామన్. కొన్ని ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, చికెన్ గునియా, డెంగ్యూ, టైఫాయిడ్, వీటిలలో కూడా లాంగ్ డ్యూరేషన్ 6 months వరకు ఉంటాయండి పెయిన్స్. ఎందుకు వద్దన్నా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో అది ఇంపార్టెంట్. థైరాయిడ్ రూల్ చేసుకోవాలి. థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో హైపోథైరాయిడిజం, వెయిట్ గెయిన్ అవుతున్నారు, హైపోథైరాయిడ్ ఉన్నారు అన్న వాళ్ళల్లో బోన్ పెయిన్స్ చాలా కామన్. ఇవి చూసుకొని ఇవన్నీ లేదు అయినా నాకు ఎందుకు ఇన్ని రోజులు వస్తున్నాయి అనుకుంటే యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ విటమిన్ డి, B12, కాల్షియం, ఇవన్నీ చూసుకోవాలి. ఇఫ్ యు ఆర్ హెల్దీ యూ విల్ బి ఫిట్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చక్కగా చెప్పారు. ఏదైనా కానీ పెయిన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఊరికే వాడకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలైన ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందా లేదా, ఏదైనా ఇబ్బంది వల్ల వస్తుందా, వాళ్ళ రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని దాని ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఇప్పుడు నర్వ్స్ ఇష్యూస్ వస్తున్నాయి, నర్వ్స్ ఇబ్బందిగా ఉంది, రకరకాల మెడనరాల నొప్పులు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు వాళ్ళు దాని ఏదో ఒక టాబ్లెట్ వేసుకున్నాము, కొన్ని రోజులు పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటి డాక్టర్స్ ఉన్నారు. అంతేకాదు ఏదైనా ఇబ్బంది వచ్చింది, చేతులు విరిగిపోయాయి, సో దాన్ని సరైన పోస్చర్ రాలేదు మళ్ళీ అన్నప్పుడు కూడా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా అడ్వాన్స్గా చదువుకున్నారు. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాను ఇది, అంటే ఇట్లాంటిది ఒకటి సబ్జెక్ట్ ఉందని కూడా తెలియదు ఇంతవరకు. సో భయపడుతూ ఉంటారు మ్యామ్, ఇప్పుడు చేతులు ఏమైనా ఒకవేళ యాక్సిడెంట్లో ఇలా అయినా కానీ భయపడుతూ ఉంటారు, ఫింగర్ కట్ అయినా కానీ భయపడుతూ ఉంటారు. మనం అక్కడక్కడ ఎక్కడో చూస్తుంటాం కానీ ఇక్కడ వెళ్ళొచ్చు, ట్రీట్మెంట్ ఉంది, మళ్ళీ నార్మల్గా అవ్వచ్చు. సో డిపెండ్స్ ఆన్ మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా ఉండాలి అందరూ. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.